సో వినాయక చవితి స్టోరీస్ అన్ని విన్నావు కదా, దాన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది? రియల్గా అనిపిస్తుందా, బిలీవబుల్ కావట్లేదు? రియల్గా ఎందుకు అనిపిస్తుంది? వాటిని ఏమంటారు? ఇతిహాస అంటారు. ఇతిహాస అంటే స్టోరీస్ అని. ఇప్పుడు శివుడికి తెలియదా వినాయకుడు తన కొడుకే అని? అయినా సరే ఎందుకు హెడ్ కట్ చేశారు? వినాయకుడికి ఒక లెసన్ నేర్పించాలి అని. అలాగే గజాననుడికి ఒక వరం ఇచ్చారు కదా, అది కూడా సంపూర్ణ అవ్వాలని. అండ్ ఇంకోటి ఏంటి, మనకు అది లైక్ నేచురల్ బ్యాలెన్స్ చెప్తుంది. సో హ్యూమన్స్ యానిమల్స్ ఒకటే అని. హిందూయిజంలో ఏంటి, యానిమల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయిగా హ్యూమన్స్తో పాటు, దేవుళ్ళు అని. సో ఇంకో థింగ్ ఏంటి, ఇప్పుడు ప్రతి ఇయర్ వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి మనం? కథలు, పూలు, పళ్ళు అన్నీ వదిలేయి. కథలు, పూలు అన్నీ వదిలేయి. ఎవ్రీ ఇయర్ ఏ టైంకి వర్షం పడిపోయి డ్యామ్స్ అన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయి. సో వాటంతా లైక్ బురదగా ఉంటుంది. ఆ టైంలో చెరువులో ఉన్న అన్నీ పుడికి తీసేసి అంతా చేసి అప్పుడు బాగుంటుంది అని, ఫ్రెష్ వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది అని. ఇంకోటి ఏంటి, ఇప్పుడు చంద్రుణ్ణి చూస్తే వినాయకుడు పట్టపై వెళ్ళిపోవడం ఏంటో అంత ఫన్నీగా ఉంది కదా. శాపం అంటే చంద్రుడు చెప్పినప్పుడు దిష్టి తగిలి ఇంకా పోతుంది. దిష్టి అదేం లేదు, ఎక్కువగా తింటే ప్రాబ్లమ్స్ వస్తాయని సింబాల్గా చెప్పారు. అది నార్మల్గా ఇంతకుముందు పిల్లలు కానీ పీపుల్ కానీ నీ అంత నాలెడ్జ్ ఉండదు ఎవరికి. నార్మల్గా చెప్తే వినేవాళ్ళు కాదు. అందుకని చెప్పి ఇలాగ కథలా క్రియేట్ చేసి దేవుడికే ఇంత కష్టం వచ్చింది జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. అలాగే ఈ శాపాలు, అందరికి నిందలు పడతాయి, అవన్నీ స్టోరీ ఎందుకు క్రియేట్ చేశారు? అప్పుడు రూల్ ఆఫ్ లా లేదు, కాన్స్టిట్యూషన్స్ లేవు, రూల్ బుక్స్ లేవు. సో పిచ్చి పిచ్చిగా ఉండాలి జనాలు, అందరూ వినాలి కదా. వినాలి అంటే ఏంటి, ఇలాంటి స్టోరీస్ క్రియేట్ చేసి భయపెట్టేవాళ్ళు. భయపెట్టి కృష్ణుడు అంతటి వాడే ఇలాంటి స్టోరీ ఏంటి ఇలా ఎదుర్కొన్నాడు, సో మీరు జాగ్రత్తగా ఉండాలి, చంద్రుని చూస్తేనే అయిపోద్దని ఏంటి, రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఇది కూడా అని చెప్పి ఒక భయం పెడతారు అంతే. అలాగా. అండ్ చంద్రుని చూడడం అంటే ఏంటి, ఇంకా సింబాలిక్గా ట్రై చేయను వేరేగా. వినాయకుడు అంటే ఏంటి, బుద్ధి. చంద్రుడు మైండ్. చంద్రుని మైండ్తో లైక్ పోల్స్తారు. సో బుద్ధిని ఎప్పుడు మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఆలోచించడానికి బుద్ధి ఉంది ఈరోజు చదువుకోవాలి అని. కానీ మైండ్ ఏం చెప్తుంది, రోడ్ బాక్స్ ఓపెన్ చేయంటుంది, పిచ్చి పిచ్చిగా అలా డైవర్ట్ చేస్తూ ఉంటుంది. సో నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. సో 2-3 days, ఇప్పుడు ఒకరోజు అంతా చంద్రుని చూడొద్దు అంటే ఏంటి, బుద్ధి వాడుతూ ఉండాలి. అమ్మో చంద్రుని చూడకూడదు మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇలా కంట్రోల్ పెట్టుకోవడం కూడా సింబాలిక్గా. ఇలా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే సైంటిస్ట్లే కదా ఋషులంతా, సింపుల్గా చెప్పేస్తే వాళ్ళకి అర్థం కాదని చెప్పి ఇలా కథలన్నీ క్రియేట్ చేసేవాళ్ళు. ఇంతకుముందు ఫిలాసఫీ కానీ, సైంటిఫిక్నెస్ని కానీ, ఎకో బ్యాలెన్స్ కానీ, ఇవేం తెలిసేవి కాదు, రూల్స్ గురించి తెలిసేది కాదు, ఎవరు చదువుకునే వాళ్ళు కాదు కదా, సింపుల్గా రావడం కోసం. అదే స్టోరీ క్రియేట్ చేశారంటే ఎప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు వచ్చింది, ఇలా వెళ్తూనే ఉంటుంది. అందుకే ఇవన్నీ స్టోరీస్ క్రియేట్ చేశారు. నువ్వు ఎసెన్స్ తీసుకో, స్టోరీస్ తీసుకోవద్దు, అర్థమైందా? అలాగే నిమజ్జనం కూడా ఎందుకు, ఇప్పుడు మనం ఆకులతో పూజ చేస్తాం కదా, ప్రతి లీఫ్లో కూడా ఆయుర్వేదంలో అంతా లీవ్స్ అవేగా వాడేది, దాంట్లో ఒక కెమికల్ ఉండి ఒక యూజ్ ఉంటుందన్నమాట. వాటన్నిటిని ఇలా ఇది వర్షాకాలం కదా, వర్షాలు పడి డ్యామ్లు అవన్నీ నిండిపోయినప్పుడు వరదలు చుట్టూ ఉండే కొట్టుకొచ్చిన నీళ్ళు అవన్నీ ఉంటాయి, వాటిలో బ్యాక్టీరియాలు అవి ఇవి బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఈ లీవ్స్ అన్నిటిని నిమజ్జనం అని అందులో వేసేసాం అనుకో, వినాయకుడేమో మట్టి విగ్రహం పెట్టమనేది అందుకే. మట్టి విగ్రహం పెడితే ఏమవుతుంది, మట్టి ఉండే అది నీళ్ళు పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ ఆకుల వల్ల యూజ్ ఏంటి, ఈ ఆకులన్నీ మూలికలు కదా, వాటిలో ఉండే బ్యాక్టీరియాని అన్నిటినీ కిల్ చేసేసి గుడ్ థింగ్స్ అన్నిటినీ వాటర్లో కలిసిపోతాయి అన్నమాట. ఆ వాటర్ ఇదివరకు మనకి మినరల్ వాటర్స్, ఈ బిస్లరీ వాటర్స్ లేవు, ఇవే ఈ నీళ్ళే ఈ కొత్తగా వచ్చిన వర్షం నీళ్ళన్నింటినీ ప్యూరిఫై చేస్తాయి అన్నమాట ఈ ఆకులు. అందుకని పత్రి ఈ వర్షాకాలంలో, అందుకనే వినాయక చవితి. ఫిలాసఫీ కూడా చెప్పు, ఇంటర్నల్గా ఇంకోటి కూడా ఉంది, ఏంటో చెప్పు. నువ్వు నిన్న అదేంటి మొన్నంతా కష్టపడి మట్టితో చేసుకున్నావు వినాయకుడిని. నిన్న షాప్కి ఊరంతా తిరిగి మంచి మంచి ఫ్రూట్స్, అదేంటి వినాయక విగ్రహాలు అన్నీ వెతికి తెచ్చుకున్నావు.
పూజ చేస్తాం, ఇంకో 1 అవర్ తర్వాత ఉద్వాసం చెప్పేసి పంపించేస్తాం నిమజ్జనానికి. అంటే ఏంటి, పూజ చేసే వరకే నువ్వు కంప్లీట్ ఎఫర్ట్ పెట్టు, తర్వాత రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించకూడదు అని. అండ్ ఇంకోటి ఏంటి, నీ పని నువ్వు చేసేంత వరకే దాని మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఆ తర్వాత అది అంతే, దానికి నీకు సంబంధం ఉండదు. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అని అవన్నీ చెప్తుంది. ఇంకా నీకేమైనా అర్థమయ్యా? నీకు ఇంకేమన్నా? నీకు అర్థమయ్యే ఉంటాయి. ఇంకా ఇప్పుడు వినాయక చవితికి పెట్టే ఫ్రూట్స్ ఎందుకు పెడతారు? డైమండ్స్, జ్యువెలర్స్ ఏమైనా పెట్టచ్చు కదా. ఫ్రూట్స్ అంటే మనం తింటే బలం వస్తుందండి. వినాయకుడు అంటే ఎవరు? ఏనుగు ఆహారం ఏంటి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అందుకే. అండ్ ఇంకోటి ఏంటి, ఆ కాలంలో కొనేవన్నీ పండగ రకంగా తీసేసుకుని ఇప్పుడు రైనీ సీజన్ అంటే ఏంటి, వైరల్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, వైరల్ ఫీవర్స్ అవన్నీ. ఇలా ఇంత మంచి ఆహారం ఇప్పుడు దేవుడికి పెట్టారు కదా, దేవుడి పేరు చెప్పి మనం తినేస్తాం. అంత బ్యాలెన్స్డ్ డైట్, అంత మంచి ఆహారం మనం తిన్నాం అంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది కదా, అందుకోసం. అండ్ నెక్స్ట్ అలాగో వచ్చేది వర్షాకాలం. ఇప్పుడు ఈ పంట అంతా ఇప్పుడు యూజ్ చేస్తాం అనుకో, కొత్త పంట వేసేస్తారు. ఇది వర్షాకాలం అయిపోయిన చలికాలానికి వేరే పంటలు వస్తాయి. ఒక రకంగా పంటలు క్లియర్ చేయడానికి, బ్యాలెన్స్ డైట్ కోసం ఈ ఫ్రూట్స్ అవన్నీ తింటే మనకి రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ పెరగడానికి. ఉత్తి రోజుల్లో పళ్ళు తినమంటే తింటారా మీరంటే పిల్లలు? రే ఇది ప్రసాదం తినేంరా అంటే శుభ్రంగా తినేస్తారు. అందుకని సో సాయంత్రం ఈ చంద్రుని చూద్దామా? శాపం తెచ్చుకుందామా? ఎందుకు? కథ వినేసావు, అక్షంతలు వేసుకో. ఒకవేళ చంద్రుని చూసి నేను చెప్తావు, స్వామి నేను రూల్స్ అన్ని చక్కగా ఫాలో అవుతాను, ఏ రోజు హోంవర్క్ ఆ రోజే చేసేస్తాను, ఏ రోజు గాయత్రి జపం ఆ రోజే చేసేస్తాను, ఏ రోజు సాధన అదే చేసేస్తాను అని అనుకో, ఏమి రావు ప్రాబ్లమ్స్. ఇప్పుడు కరెక్ట్గా పని చేయని వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్, కరెక్ట్గా పని చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లము రాదు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ స్వామి చెప్పేసి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ స్వామి, టేక్ రెస్ట్, పూజ అయిపోయింది, చాలా బాగా చేసుకున్నావు, టేక్ రెస్ట్ స్వామి అని చెప్పు. థ్యాంక్ యూ స్వామి, మా ఇంటికి వచ్చినందుకు, మా అందరితో ఉన్నందుకు, మేము పెట్టిన మమ్మల్ని తిన్నందుకు, మా ఇంట్లో అంత భోజనం తిన్నందుకు, మాకు అంత ఆశీర్వాదం వరం అడంతా ఇచ్చినందుకు, మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి. మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది స్వామి. మళ్ళీ మీ అమ్మ, నాన్న, తమ్ముడు అందరితో మేము పూజ ఎలా చేసామో అన్నీ చెప్పండి. మీరు హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ మంత్ తెచ్చేయండి. దాని తర్వాత మళ్ళీ భాద్రపద మాసం చవితి నెక్స్ట్ ఇయర్ అప్పుడు రావాలి స్వామి. ఎందుకు? బాయ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, థ్యాంక్ యూ.